నిన్న హరీష్ రావు గారు ఇంకో మాట అన్నారు. అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు చెప్పారంటే బనకచెర్ల ప్రాజెక్టు కట్టడం ద్వారా తెలంగాణ రైతులు నష్టపోతారని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటే, హరీష్ రావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే 968 టీఎంసీల నీటిని తెలంగాణకి ఇచ్చారు కదా, శ్రీకృష్ణ కమిటీ చెప్పింది, అసెంబ్లీలో కూడా తీర్మానించారు. ఇప్పటికే మీరు కృష్ణా నీటిని వాడుకుంటున్నారు, ఇప్పుడు మాకు వచ్చే గోదావరి నీటిని కూడా మీరు వాడుకుంటే అంటే తెలంగాణ రైతులు నష్టపోయే అవకాశం ఉంది అని చెప్పి ఆయన అంటున్నారు. అండ్ మరి లోకేష్ గారు వచ్చేసి వృధాగా పోయే నీరు అంటున్నారు. సో మరి హరీష్ రావు గారు చెబుతున్న మాటల్లో వాస్తవం ఎంత? అండ్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా ఆయన మాట్లాడారు కాబట్టి రేపు 4వ తారీఖు కాళేశ్వరం పైన రిపోర్టు కూడా వస్తుంది. సో తెలంగాణలో భూకంపం రాకపోతుంది అని ప్రచారం కూడా జరుగుతుంది. సో దాని తర్వాత కూడా హరీష్ రావు గారు ఇవే మాటలు మాట్లాడే హక్కు ఉంటుందంటారా? అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి దిగువనుందా, ఎగువనుందా? ఆంధ్రప్రదేశ్ వదిలేసిన నీళ్లు తెలంగాణకు ఉపయోగపడతాయా? సింపుల్ లాజిక్ అన్నమాట. ఇప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు వాడుకునే హక్కు మాకు ఉంది, మేము వాడుకోకపోతే మీరు వాడుకోలేరు. ఇప్పుడు ఈరోజు రామానాయుడు మాట్లాడుతూ ఏమన్నాడు, 30 రోజుల్లో 60 టీఎంసీలు సముద్రంలోకి పోయాయి. అంటే రోజుకు 2 టీఎంసీలు పోయాయి. ఇప్పుడే సత్యమూర్తి గారు చెప్పారు కదా అసలు గోదావరి ఫ్లడ్ ఎలా ఉందో. అంటే ఇప్పుడు సంవత్సరానికి 3113 టీఎంసీలు పోతున్నాయి వృధాగా. ఎవరు వాడుకుంటున్నారు? ఎవరు వాడుకోవద్దన్నారు? ఎవరు కట్టుకోవద్దన్నారు ప్రాజెక్టులు? ఇప్పుడు సముద్రంలో వృధాగా నీళ్లు పోయినా మీకు ఓకే, కానీ ఏపీ వాడుకోకూడదా? ఇదెక్కడి విడ్డూరం? అసలు ఇది విడ్డూరమా లేకపోతే ఒక రకంగా శాడిజమా? ఇప్పుడు హరీష్ రావు కాదు, సేడిజం. జగన్మోహన్ రెడ్డి భాషలో మాట్లాడాలంటే అంటే తెలంగాణలో ఇప్పుడు హరీష్ రావు మీరు అన్నారు ఏంటి, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వస్తుంది, దాని నుంచి ప్రజల దృష్టి, తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించడం కోసం బనకచెర్ల అగ్గి రాజేస్తున్నారా, నీళ్లల్లో నిప్పులు పుట్టించాలనా? ఇప్పుడు గతంలో వేరు. మీరు మీ ఉద్యమం చేశారంటే రాష్ట్ర విభజనకు ముందు నిధులు, నీళ్లు, నియామకాలు, అప్పుడు ప్రజలు మీ వెంట నడిచారు, మీరు రెచ్చగొట్టారు, వాళ్ళు రెచ్చిపోయారు. సరే విభజన జరిగింది, 10 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చారు, ఏం చేశారు? నిధులు రాబట్టారా కేంద్రం నుంచి? విభజన చట్టంలో హామీలు మీ 10 ఏళ్లలో మీరు నెరవేర్చుకోగలిగారా తెలంగాణకి? నియామకాలు చేశారా? క్వశ్చన్ పేపర్లు లీక్ చేశారు, అదో పెద్ద గందరగోళమైంది. అరే నియామకాల్లో వైఫల్యం, నిధులు తేవడంలో వైఫల్యం, నీళ్లలో వైఫల్యం. కాళేశ్వరం ఏమైంది? 1,00,000 కోట్లతో మీరు కాళేశ్వరం కడితే మునిగిపోయింది. ఎవరి వైఫల్యం అది? ఇప్పుడు కాళేశ్వరం అనేది అదొక కూలేశ్వరం అంటాడు రేవంత్ రెడ్డి ఆయన భాషలో మాట్లాడాలంటే. అంటే దాంట్లో మీరు ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ వస్తుంది, ఆ పీసీ ఘోష్ కమిషన్ మరి అదేదో మీ యొక్క ల్యాప్సెస్ అన్నీ ఎక్స్పోజ్ అయ్యాయన. ఎందుకు బనకచెర్లని వివాదం సృష్టిస్తున్నారు? అంటే రాజకీయ ప్రయోజనాల కోసం రైతు ప్రయోజనాలతో ఆడుకుంటున్నారా? రాజకీయం వర్సెస్ రైతుగా చూడాలి దీన్ని. అంటే మీ రాజకీయ బతుకు కోసం రైతు బతుకుని ఛిద్రం చేయడమా? వాళ్ళు అంటోంది ఏంటి, కేవలం 2 టీఎంసీలు 100 రోజులు 200 టీఎంసీలే తీసుకుంటారు. లోకేష్ గారు చెప్పినా లేదు, సత్యమూర్తి గారు కూడా అదే కదా ఇందాక చెప్పింది, ఫ్లడ్ ఉన్నప్పుడే తీసుకుంటారు, ఫ్లడ్ లేనప్పుడు ఖాళీగా పెట్టుకుంటారు. ఇప్పుడు మీరెందుకని కట్టుకోవచ్చు కదా, ఎన్నైనా కట్టుకోండి. ఇప్పుడు ఎంత వాటా అయింది? 900 లేదు, ఈ 3000 టీఎంసీలో 1900 మాయే అంటున్నారు. 1900 తీసుకో, కట్టుకో. 1900 పోగా ఇంకెన్ని పోతున్నాయి? 1100 పోతున్నాయి. నువ్వే 1900 అంటే మరి ఆయన ఇంకో 1900 అంటాడు. ఎవరు? మహారాష్ట్ర. ఇక్కడ వివాదం ఎందుకు రేకెట్టిస్తున్నారు? ఇదేం ఎలక్షన్ లేదు కదా. మొన్న లోపాయికారి ఒప్పందం, ఈరోజు కూడా హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడు అంటాడు. ఏది లోపాయికారి ఒప్పందం? సత్యమూర్తి గారు బయట పెట్టారు. జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందం ఉంది. అది ఏపీ పోలీస్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీదకి ఎగబట్టడం, ఎలక్షన్ ముందు రోజు, అది కూడా రేపు ఎలక్షను, ఈరోజు ఏపీ పోలీస్ వెళ్ళిపోద్ది ఎక్కడికి? సాగర్ ప్రాజెక్టు మీదకి వెళ్ళిపోయి అక్కడ ఏదో పెద్ద సినిమా చేయడము, మరి కేసీఆర్కి ఓట్లు గుద్దుతారు అనుకుంటే జనం ఏం చేశారు?
కాంగ్రెస్ పార్టీకి గుద్దారు, రోగం కుదిర్చారు. ఈ రోగం ప్రజలు కుదిర్చారు. ఇంకెందుకు ఇంకా మీరు ఇంత ఇలా హరీష్ రావు ఏం సాధించాలనుకుంటున్నాడు? లేకపోతే కేటీఆర్, లోకేష్ అంట అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడంట. నీ అవగాహన పీసీ ఘోష్ చెప్తాడు. మీ అవగాహన ఏ పార్టీతో ఏది? అసలు ఆయన కాళేశ్వరానికి డిజైన్ ఇచ్చిందే ఆయనంట, ఆయనే చెప్పుకున్నాడు కేసీఆర్. అసలు నెక్సెస్ ఏంటి దీంట్లో? లోపాయికారి ఒప్పందాలు అవన్నీ మీకున్నాయి, జగన్మోహన్ రెడ్డికి మీకు ఉన్న నెక్సెస్. జగన్మోహన్ రెడ్డే వచ్చాడు, కాళేశ్వరానికి టెంకాయ కొట్టిందే జగన్మోహన్ రెడ్డి. ఆ టెంకాయ దెబ్బకి అది కాస్త కూలిపోయింది. ఇప్పుడు ఆ రోజు మనం అనుకున్నాం, నేను 1 మీటర్ తగ్గించుకోమన్నాను హైటు పోలవరం, జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు అన్నాడు. ఏ ఒప్పందం? లోపాయికారి ఒప్పందమా, ప్రత్యక్ష ఒప్పందమా? లేకపోతే జగన్ కూడా అసెంబ్లీలో మాట్లాడాడు, ఏమని? ఆయన చాలా ఉదారవాది, మరి గోదావరి జలాలు ఆయన భూభాగం మీదుగా నడపడానికి కేసీఆర్ ఒప్పుకున్నాడు అని సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించాడు. ఏ ఒప్పందం? లోపాయికారి ఒప్పందమా? ఏ ఒప్పందం చెప్పాలి కదా. అసెంబ్లీలో అతన్ని ఈయన పొగిడాడు, ఇతన్ని ఆయన పొగిడాడు. ఇప్పుడు మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి ఎందుకు ఒప్పుకున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 800 టీఎంసీలు, 300 టీఎంసీలు, రోజుకు 3 టీఎంసీలు లిఫ్ట్ చేయడానికి ఆ రోజు కేసీఆర్ ఏమన్నారు? బేసిన్లు లేవు, భేషజాలు లేవు, ఎత్తుకోండి అన్నాడు. అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బేసిన్లు లేవు, భేషజాలు లేవు అన్న ఉదార వైఖరి ఇప్పుడు ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నాడు హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా? సముద్రంలో వృధాగా పోయే నీళ్లు వాడుకునే హక్కు లోయర్ రైపేరియన్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్కు ఉంది. వానీయకుండా అడ్డుకోండి, మీరు ప్రాజెక్టులు కట్టుకోండి. మహారాష్ట్ర ఎన్ని కడతారో కట్టుకోండి, లేకపోతే తెలంగాణ ఎన్ని కడతారో కట్టుకోండి. అసలు ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ దానిపైన కేసీఆర్ సంతకం పెట్టాడా లేదా? హరీష్ రావు సంతకం పెట్టాడా లేదా? ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు, లేకపోతే ముఖ్యమంత్రిగా కేసీఆర్ 16 పేజీల అఫిడవిట్ మీద సంతకాలు పెట్టారు అని బయట పెట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి. దానికి సమాధానం చెప్పండి. దానికి ఒప్పుకోవటం ఏంటి, దీనికి ఒప్పుకోకపోవటం ఏంటి? 300 టీఎంసీలు ఓకే, రోజుకు 3 టీఎంసీలు, కానీ 200 టీఎంసీలు మేము ఒప్పుకోం. జగన్ సీఎంగా ఉంటే ఒప్పుకుంటాం, చంద్రబాబు సీఎంగా ఉంటే ఒప్పుకోం. అంటే భయమా? చంద్రబాబు అంటే భయమా, ద్వేషమా? ఆ ద్వేషంతోనే మీరు ఓడిపోయారు. ఇంకా మీలో మార్పు రాకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.